హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి ఎల్ఈడి టెరిటరీ ఉందండి. అలాగనే మినిమల్ పెరికార్డ్, ఇది వచ్చేసి లాంగ్ యాక్సెస్ వ్యూ, మినిమల్ పెరికార్డల్ ఎఫిషన్ ఉంది అండ్ ఫ్లోరల్ ఎఫిషన్ ఉంది. అలాగే ఇక్కడ షార్ట్ యాక్సెస్లో చూడండి, వెంట్రికల్ సెప్టర్ అనేది రప్చర్ అయిందండి. ఆ కలర్ ఫ్లోలో మీకు క్లియర్గా తెలుస్తుంది. చూడండి, ఫ్లో అనేది లెఫ్ట్ టు రైట్. అది వచ్చేసి విఎస్డి కాదండి, ఎంఐ వల్ల సెప్టమ్ వచ్చేసి రప్చర్ అయిందండి. క్లియర్గా కనపడుతుంది కదండి. మీకు మిగతా వ్యూస్లో కూడా 4 ఛాంబర్ అండ్ సాటాక్స్, ఇది వచ్చేసి సాటాక్స్లో క్లియర్గా కనపడుతుంది అండ్ 4 ఛాంబర్ వ్యూలో కూడా మీకు క్లియర్గా కనపడుతుందండి. ఈ వీడియోలో క్లియర్గా మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఎపికల్ 4 ఛాంబర్ వ్యూలో చూపిస్తానండి. ఇక్కడ మీకు క్లియర్గా కనపడుతుంది కదండి. ఇక్కడ మీకు మార్కేస్ కూడా చూపిస్తాను చూడండి. నెక్స్ట్ వచ్చేసి పల్మనరీ ఆర్టరీ చూస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి మాడిఫై వ్యూస్ చూస్తున్నాము మనం. నెక్స్ట్ వచ్చేసి అపైకల్ 4 ఛాంబర్ వ్యూ. ఇక్కడ చూడండి, మైల్డ్ ఎయిర్టెల్ డైలటేషన్ కూడా ఉంది, ఎంఆర్ ఉంది, టీఆర్ కూడా ఉందండి, పిహెచ్ కూడా ఉంది. ఇప్పుడు ఇలా పెట్టి చూసుకున్నప్పుడు మన అపెక్స్లో కూడా చూసుకోవాలండి. చూసుకున్నప్పుడే మనకు తెలుస్తుంది. ఇక్కడ మార్కేస్ చూపిస్తున్నాను చూడండి, క్లియర్గా అక్కడ రప్చర్ అనేది తెలుస్తుంది కదండి. అది వచ్చేసి వెంట్రికల్ సెప్టల్ రప్చర్ అంటారు దాన్ని. మీకు షార్ట్స్లో కూడా పెట్టానండి ఆల్రెడీ ఇలాంటి కేసు. మళ్ళీ మీకు నెక్స్ట్ వచ్చేసి వెంట్రికల్ సెప్టమ్ అక్కడ మళ్ళీ కూడా చూపిస్తున్నాను చూడండి. ప్రతి వ్యూస్లో మీకు మార్కేస్ చూపిస్తున్నాను. వెంట్రికల్ సెప్టల్ రప్చర్ అంటారండి, విఎస్ఆర్ అంటే. సైజ్ వచ్చేసి 9 mm ఉందండి. ఆల్రెడీ ఆల్మోస్ట్ మోడరేట్ సైజు కూడా ఉందండి. ఇక్కడ ఐవిసి ప్లెథోరా ఉందండి. క్లియర్గా అంటే కొలాప్స్ అవ్వట్లేదు చూడండి. అలా ఉన్నప్పుడు ప్లెథోరా అని చెప్తామండి. నెక్స్ట్ వచ్చేసి ఐవిసి డైలటేషన్ అంటే మోర్ దెన్ 2.4 సెంటీమీటర్స్ పైన ఉంటే డైలటేషన్ అంటామండి. ఇది వచ్చేసి ఫ్లోరల్ ఎఫిషన్ అండి. లార్జ్ ఫ్లోరల్ ఎఫిషన్ కూడా ఉంది దానికి. మనకి ఇదే వీడియోలో మనకు ఎకో రిపోర్ట్ ఎలా రాసుకుంటాం అనేది కూడా మీకు లాస్ట్లో పెట్టానండి, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం. ఇక్కడ చూడండి, ఎకో రిపోర్ట్ కూడా మీకు పెట్టానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.